జై శ్రీరామ్. రామరాజ్యం అంటే ఎలా ఉండేది అని అడిగితే అందరూ సంతోషంగా ధర్మవర్తనులై ఉండేవారు. సహకార సద్భావనలతో శాంతి సౌఖ్యములతో దేశము భూతల స్వర్గంగా ఉండేది. వికలాంగులు, దీర్ఘరోగులు, యాచకులు, అనాథులు, వితంతువులు వీళ్ళు ఉండేవారు కాదు. ఇది ఇప్పుడు కూడా మనం సాధించవచ్చు. మనం కోరుకుంటే సాధ్యము కానిది లేదు కదా. కాకపోతే కోరికతో పాటు మనం కృషి కూడా చెయ్యాలి. సర్వముదితమేవాసీత్, సర్వం ముదితమేవాసీత్. అందరూ ఆనందంగా ఉండేవారట, సంతోషంగా ఉండేవారు. సర్వధర్మపరోభవత్, అందరూ ధర్మపరులే, ధర్మాన్ని పాటించేవారు అనమాట. అధర్మం ఉండేది కాదు. రామమే వానుపశ్యంతో, రాముణ్ణి చూసేవారు, రాముడు కూడా వీళ్ళని చూసేవాడు. చాలా ఇంపార్టెంట్. నా అభ్యహింసన్ పరస్పరం, ఒకళ్ళనొకళ్ళు వేధించుకుని, హెరాస్ చేసి, దోచుకుని, మభ్యపెట్టి, ఆస్తులు కొట్టేసి, ఇల్లు కొట్టేసి, కబ్జాలు చేసేసి, దుర్భాషలాడి, నమ్మించి మోసాలు చేసేసి ఇట్లాంటివి ఉండేవి కాదండి. అదే రామరాజ్యం. మనం ఇప్పుడు కూడా అందరం ధర్మంగా ఉంటే రామరాజ్యం స్థాపించవచ్చు కదా. దానికి ఏం చేయాలి? హనుమాన్ చాలీసా రోజూ చదవాలి, రాముడి గుణాలు అవలంబించుకోవాలి. జై శ్రీరామ్.